హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ క్యాండిల్ గురించి మాట్లాడుకుందామండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ ఇంపార్టెంట్ క్యాండిల్ అన్నాను కదా, ఈ 2 బిగ్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి వాటి గురించి. ఇది యాక్చువల్గా సెబీ నిన్నటి నుండి మనకు మార్కెట్లో క్లోజింగ్ టైమింగ్స్ అనేవి చేంజ్ చేసింది అండ్ మెథడ్ కూడా. ఇదివరకు వీప్యాప్ ప్రకారంగా మన క్లోజింగ్ సిస్టమ్ ఉంటున్నాయండి. ఇప్పుడు క్లోజింగ్ ఆప్షన్ సిస్టమ్ ప్రకారంగా సిఏఎస్ ప్రకారంగా మనకు క్లోజింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజింగ్ టైంలో మనకు ఆల్మోస్ట్ 3:25 టైంలో ఫామ్ అయింది. 200 పాయింట్స్ ఒకేసారి షూటప్ అయిపోయింది. సో ఈ క్యాండిల్ చూస్తే మనకు ఆల్మోస్ట్ 150 పాయింట్స్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ మనకు నిన్న అసలు వ్యూ అనేది లేకుండా అండి, డే అంతా రేంజ్ బౌండ్లో పెట్టేసి ఒకేసారి షూటప్ 200 పాయింట్స్ చేశారు. బట్ ఇవాళ ఏంటంటే కొంతమంది ట్రేడర్స్ స్మార్ట్ గేమ్ ఆడారండి. ఏంటి అంటే ఆల్మోస్ట్ మన క్లోజింగ్ టైంలో ఇలా షూటప్ అయింది కాబట్టి ఇవాళ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికి ముందే మార్కెట్లో కొంచెం ప్రైస్ యాక్షన్ ప్రకారంగా కానివ్వండి, లేదంటే టెక్నికల్లో కానివ్వండి, కొంచెం కాల్స్లో ప్రీమియమ్స్ అనేవి డ్రాప్ అవ్వకుండా ఉన్నాయి ఆల్మోస్ట్ 310 వరకు. సో ఆ లాజిక్ ఇంప్లిమెంట్ చేసుకొని కాల్ సైడ్ ట్రేడ్ అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు. ఆల్మోస్ట్ ఆప్షన్ చైన్ ప్రకారంగా స్ట్రైక్ ప్రైసెస్ తీసి చూపిస్తాము. 24,600 కాకుండా 24,500 అండ్ 550 ఒక్కసారి ట్రాక్ చేద్దాము. చూడండి. సో కాల్ సైడ్ వచ్చేసి ఇది రేజ్ అవుతూ ఉంది కాబట్టి మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ స్పైక్ అని చెప్పి ఆల్మోస్ట్ అందరు ఇందులో పార్టిసిపేట్ అయితే చేశారు, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్. ఇక్కడ 320 వరకు ఓకే అండి. సేమ్ నిన్న టైమింగ్లోనే 325 క్యాండిల్ ఒకే క్యాండిల్ షూటప్ 100 పాయింట్స్ 24,500. 100 పాయింట్స్ అని కాదు, 15 నుండి 115 వరకు. సో 65 పాయింట్స్ ఒకే క్యాండిల్లో వచ్చింది. అండ్ కమింగ్ టు 24,500 550. ఇక్కడ చూడండి, 30 నుండి ఆల్మోస్ట్ ఈ వీక్ కన్సిడర్ చేసుకున్న 25 to 65 40 పాయింట్స్ ఇందులో సింగిల్ క్యాండిల్ ఇచ్చింది. బట్ ఇది ఈ డైరెక్షన్లో కూర్చున్న వాళ్ళకి ఓకే అండి, సేఫ్గానే ఉంటారు. రివర్స్లో కూర్చున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూద్దాము. అంటే అందరికీ వ్యూ అనేది కరెక్ట్గా ఉండదు కదా. సో అలాంటి వాళ్ళకి డే అంతా డౌన్ సైడ్ ఉంది. సో ఇక్కడ రేంజ్ బౌండ్ చేసి సేమ్ బేరిష్ టు సైడ్ వేస్ అనుకున్న ప్రకారంగా వాళ్ళు డౌన్ సైడే ఉన్నారనుకోండి, ఒకే క్యాండిల్ ఇంత పెద్దగా తీసుకుంటుంది 170 to 85 అండ్ ఇది 24,700 పుట్ 24,600 ఒకసారి చూద్దామండి. 24,600 చూడండి, 86 to ఎగ్జాక్ట్లీ 0 తీసుకొచ్చి పెట్టారు. సో ఇలా ఇంత పెద్ద క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మనము జీరో లాంటివి అలాంటివి ప్లాన్ చేసేవాళ్ళు ఎంత రిస్కీ ఉంటుందో ఒక్కసారి చూసుకోండి. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు కాస్త కన్ఫ్యూజన్గా ఈ క్లోజింగ్ సిస్టమ్ ప్రకారంగా మనకు ఇంత పెద్ద క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ సెటిల్ అయ్యే వరకు కాస్త వెయిట్ చేయండి. జీరో కానివ్వండి, మీరు ప్రాపర్ సెటప్ ప్రకారంగా తీసుకున్నా ఎలాంటి వ్యూ అనేది మనం ఎస్టాబ్లిష్ లేకుండా ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు స్టాప్ లాస్ పెట్టే అంత ఛాన్స్ కూడా ఇవ్వదు, డైరెక్ట్ 0 చేసేసింది చూడండి. సో ఇంత రిస్కీ ట్రేడ్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. ఇక్కడ అనాలిసిస్ వైజ్గా చూసుకున్నట్టయితే సేమ్ నిన్న మాట్లాడుకున్నట్టుగానే ఈ ఒక్క క్యాండిల్ అనేది అవాయిడ్ చేస్తే ఇవాళ కొంచెం చూసినట్టయితే నిన్నటి రెసిస్టెన్స్ కాకుండా నెక్స్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కూడా అలాగే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాకుండా ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, మనకి వ్యూ ఏంటి, లెవెల్స్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే 24,525 అబోవ్ కనుక ఓపెన్ అయ్యేదంటే నెక్స్ట్ వ్యూ విల్ బి 24,600 అండ్ 24,692 ఫర్ అప్ సైడ్. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి ఒకవేళ ఇది
బ్రేక్ డౌన్ చేసిందనుకోండి 462 ఇక్కడ నుండి షూటప్ అయింది కాబట్టి ఈ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ చేసేదంటే మనకి ఫస్ట్ టార్గెట్ 24,371 అండ్ నెక్స్ట్ టార్గెట్ 24,263 అవుతుంది. అండ్ రేంజ్ బౌండ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ రేంజ్లోనే రేంజ్ బౌండ్ అనేది తీసుకోవచ్చండి. కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ అనేది మ్యాక్సిమం ఉంటాయి. అండ్ కమింగ్ టు సెన్సెక్స్ లెవెల్స్, ఒకవేళ మార్కెట్ ఇది కొంచెం ఓకే ఏంటి అంటే 332 to 430 100 పాయింట్స్ దాంట్లోనే క్లోజ్ అయింది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఈ జోన్లో కనుక ఓపెన్ అయ్యేది ఉంటే మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయితే 78,600 విల్ బి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 78,700 అండ్ డైరెక్ట్ 78,888 విల్ బి అవర్ లాస్ట్ టార్గెట్. లేదు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్స్ అయింది అనుకోండి, ఈ జోన్ ఇవాళ అయితే కన్సాలిడేషన్ చేసిందో ఆ జోన్ అది కనుక బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే 78,300, నెక్స్ట్ టార్గెట్ విల్ బి 78,080 అండ్ 77,900 విల్ బి అవర్ డౌన్ సైడ్ టార్గెట్స్. ఏమైనా చేంజెస్ ఉండేదంటే నేను టెలిగ్రామ్లో లెవెల్స్ అనేది అప్డేట్ చేస్తాను. వాచ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ ప్రాపర్ లెవెల్స్ టుమారో. బేస్డ్ అపాన్ ఓపెనింగ్ వచ్చేసి నేను లెవెల్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.